దాని మీద వర్రా రవీందర్ రెడ్డి నా పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి పోస్టులు పెట్టారనేటటువంటి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఆ రోజు అరెస్ట్ చేసినటువంటిది. మిగిలిన పోస్టులు ఏంటనేది ఇప్పుడు మీరు పెట్టినటువంటి పోస్టులకు సంబంధించి మీరు ఏదైతే చదవలేనటువంటి లాంగ్వేజ్లో అన్నారు కదా, ఇదిగోండి సార్, అదే ఆ లాంగ్వేజ్లో మీరు పంపించినటువంటి దానికి సంబంధించి పోలీసు వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ. అంటే ఆ టైంలో మీరు దీంట్లో అన్నిటి కూడా మసిపూసి మారేడికే చేశారని కదా వాళ్ళు చెప్పేది. మాట్లాడడానికి చెప్పండి. వర్మ గారు చాలా పోస్టులు ఇప్పుడు నేను వర్ర అకౌంట్ కూడా సెర్చ్ చేశాను, చాలా పోస్టులు డిలీట్ అయినా ఇది స్క్రీన్ షాట్ల పోస్టులు. మీరు కావాలంటే సర్క్యులేట్ చేసిన పోస్ట్ అని గమనించండి. మీరు ఏదైతే పంపించారో స్క్రీన్ షాట్ ఇంకొక ఫేక్ అకౌంట్ ఉండొచ్చు, మేబీ ఇప్పుడు ఉండొచ్చు ఒక ఫేక్ అకౌంట్, బట్ గతంలో ఇప్పుడు కాదమ్మా, కాదు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం మాట్లాడదు కానీ కిరణ్ గారు ఒక్కరు స్ట్రైట్ గా చెప్పండి. ఓకే, మిగతా అంశాలు పోనీ ఫేక్ అనుకోండి, లేకపోతే ఇంకోటి అనుకోండి తర్వాత చేద్దాం. మీరు పర్సనల్ గా ఏమన్నా ఫేస్ చేసిన అంశాలు ఉన్నాయా మీ రాజకీయ కామెంట్ సెక్షన్ ని నన్ను ట్యాగ్ చేసి పచ్చి పూతులు రకారం పూతులు పంపించేస్తారు. నాకు నెక్స్ట్ డిబేట్ టైం ఇస్తే నేను ఖచ్చితంగా ఆ స్క్రీన్ షాట్ నేను ఇవ్వగలుగుతాను, ఎందుకంటే నేను గతంలో పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇచ్చున్నాను ఆ స్క్రీన్ షాట్. ఓకే, ఆ స్క్రీన్ షాట్లు మీరు తీయండి. ఈ లోపల మీరు మాట్లాడే టైంలోని ఏముంది, అవి అయితే ఇంక వేరేవి ఏం కాదు కదా. ఇదిగోండి సార్, ఒక్క నిమిషం దీన్ని చూపించండి అన్న. ఫేక్ పోస్టింగ్ల నిందితుడు అరెస్టు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సభ్యుడి పేరుతో ఫేక్ అకౌంట్ సృష్టి, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి వర్రా రవీందర్ రెడ్డి పేరుతో ఫేస్బుక్లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఇతని పేరు పి ఉదయ్ భూషణ్.